ఆంధ్రప్రదేశ్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలను స్థానిక ఈవెంట్ మేనేజ్మెంట్ కు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ కోరారు. ఈవెంట్ ఇండస్ట్రీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని, కానీ తమను ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సిఈఐ నూతన అధ్యక్షులు గుప్తా ఆధ్వర్యంలో తమ సంస్థ మరింత బలోపేతం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ నూతన కార్యవర్గ ఎన్నిక విజయవాడ లెమన్ ట్రీ హోటల్లో జరిగింది. నూతన అధ్యక్షునిగా గుప్తాను సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏపీసీఈఐ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ వ్యవస్థాపక అధ్యక్షులు జయశంకర్ ఈ ఇండస్ట్రీని ఏర్పాటు చేసి ప్రొఫెషనల్ ఈవెంట్ మేనేజర్లందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చారని చెప్పారు. తద్వారా సంస్థను స్థాపించారని పేర్కొన్నారు. ఈవెంట్ ఇండస్ట్రీకి అనుబంధంగా ఉన్న సంస్థలను సమన్వయం చేసుకుని పెద్ద ఇండస్ట్రీగా తీసుకువచ్చారని చెప్పుకొచ్చారు. ఈవెంట్ ఇండస్ట్రీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని, కానీ తమను ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. తమను ప్రభుత్వం గుర్తించాలని ప్రభుత్వ పెద్దలను, అధికారులను కలిశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని అనేక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఈవెంట్ మేనేజర్లకు అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం వ్యవస్థాపక అధ్యక్షులు జయశంకర్ మాట్లాడుతూ 2017లో ఈ సంస్థను ప్రారంభించామని చెప్పారు. ఈవెంట్ మేనేజర్లందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ఇండస్ట్రీగా తీర్చిదిద్దామని చెప్పారు. సంస్థ ద్వారా ఈవెంట్ మేనేజ్మెంట్కి వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేశామని వెల్లడించారు. అనంతరం నూతన అధ్యక్షులు గుప్తా మాట్లాడుతూ తనకు ఇచ్చిన బాధ్యతను నిర్వర్తిస్తానని చెప్పారు. జాతీయ కాకుండా నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈవెంట్ మేనేజర్స్ ఎమినెంట్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి మంచి అవకాశాలు ఇవ్వండి, వీఆర్ ఎలిజిబుల్ అండ్ ఎమినెంట్ పీపుల్ అని చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు గత 3-4 ఏళ్లుగా నేను రవిశంకర్ గారి నేతృత్వంలో జయశంకర్ గారి సూచనల మేరకు ఈ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా రన్ చేశాం. ఇక పైన ఈ బాధ్యతల్ని ఈ రోజు నుంచి మా గుప్తా భయ్య నేతృత్వంలో రాష్ట్రంలో, అలాగే మా హరీష్ గారు ఉన్నారు సెక్రటరీ గారు, ఆయన కూడా సెక్రటరీగా ఎలక్ట్ అయ్యారు. వాళ్ళ టీము ఈ రాష్ట్రంలో ఏపీసీఐ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ఈ ఆర్గనైజేషన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తారని కోరుకుంటూ ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంకి అటెండ్ అయ్యాం. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఏపీసీఐ ఇండస్ట్రీకి మా గుప్తా గారు ప్రెసిడెంట్గా ఎన్నికవడం, మరి ఆయన నేతృత్వంలో ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ఈవెంట్స్ కూడా, మరి ప్రభుత్వ ఈవెంట్స్ కూడా మరి ఎక్కడెక్కడి నుంచో పిలిపించుకుంటున్నారు గవర్నమెంట్. అట్లా కాకుండా మొత్తం నేతృత్వంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి జిఎస్టీ మేము కట్టుకుంటూ ఎక్కడికో పోతున్నా డబ్బు. అలా కాకుండా మన రాష్ట్రంలో మేము వర్క్ చేసి మన రాష్ట్రంలోనే మనకే ఆ వర్క్స్ వచ్చేటట్టుగా కూడా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ క్యాటరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నా పేరు వరదరాజులు. ఈవెంట్ ఇండస్ట్రీ అండ్ క్యాటరింగ్ రెండు కూడా ఒక కార్యక్రమానికి ఇద్దరు ఉన్నప్పుడే అది సక్సెస్ అవుద్ది. కాబట్టి కలిసి నడుస్తామని డిసెంబర్ 13, 2017న ఈ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి చాలా సేవా కార్యక్రమాలు, ఈవెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన అనేక వచ్చిన ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేసుకుంటా చాలా వరకు బయట ఇతరత్ర సేవా కార్యక్రమాలన్నింటి కూడా చేసుకుంటా ఇప్పటివరకు ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు నూతన కార్యవర్గం, 3వ కార్యవర్గం ఈరోజు గుప్తా ఆధ్వర్యంలో గుప్తా యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో ఆల్ ద బెస్ట్ గుప్తా అండ్ టీమ్.